నమస్తే ఎస్టీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి వేదికైన అరకు హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్. ఈ నెల 10-11 తేదీల్లో గీతం వేదికగా ఏపీ బయో 2017 అంతర్జాతీయ సదస్సు 600 మంది శాస్త్రవేత్తలు పాల్గొంటారన్న వీసీ ప్రొఫెసర్ ప్రసాదరావు. గాజువాక ఇనాం భూముల విషయంలో ఎమ్మెల్యే బహిరంగ చర్చకు రావాలి. జోగవనిపాలెం పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నరసింగరావు. ఈ నెల 10-11 తేదీల్లో సౌత్ సెంట్రల్ జోన్ స్థాయి క్యారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్ 3 రాష్ట్రాల నుండి క్రీడాకారులు హాజరవుతారన్న నిర్వాహకులు. అరకు వేదికగా నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్లు హాజరవుతున్నారు. అరకు ఎన్టీఆర్ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేడుకల్లో గిరిజనుల సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కళారూపాలను ప్రదర్శించనున్నారు. ముఖ్యమంత్రి బుధవారం ఉదయం విశాఖ చేరుకుని హెలికాప్టర్లో అరకు వెళ్తారు. ఆయనతో పాటు గవర్నర్ కూడా ఉంటారు. సీఎం ఏజెన్సీ టూర్ సందర్భంగా జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గీతం యూనివర్సిటీ వేదికగా ఏపీ బయో 2017 పేరుతో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు తెలిపారు. దొండపర్తిలోని గీతం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10-11 తేదీల్లో నిర్వహించబెట్టిన ఈ అంతర్జాతీయ సదస్సుకు సుమారు 600 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో బయోటెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహణ జరుగుతుందని అన్నారు. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ మోడ్, గీతం యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సులో స్టాన్ఫోర్డ్ వంటి ప్రఖ్యాత సంస్థలతో పాటు పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్లు శివరామకృష్ణ, సంజయ్ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు. బయోటెక్నాలజీ అనే థీమ్ మీద ఆధారపడి కాన్ఫరెన్స్ జరపడం జరుగుతుంది. బయోటెక్నాలజీ ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్ అయిన ఫీల్డ్. బయోటెక్నాలజీ ఈ కాలంలో మెడిసిన్లో, ఎనర్జీ ప్రొడక్షన్లో, తర్వాత ఫార్మస్యూటికల్ సెక్షన్లో, అగ్రికల్చర్లో, అన్ని ఫీల్డ్లో కూడా బయోటెక్నాలజీ చాలా ఇంపార్టెంట్, ప్రాధాన్యత ఉన్న ఫీల్డ్. అందువలన ఈ విషయాన్ని గ్రహించిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బయోటెక్నాలజీని బాగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చారు. ఆ విషయం గ్రహించిన గీతం వాళ్ళకి కావలసిన సహాయం అందిద్దామని గీతం కూడా ముందుకొచ్చి ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ చేసింది. దానికి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సహాయంతో, స్టాన్ఫోర్డ్ మెడికల్ స్కూల్ సహాయంతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టార్ట్ చేసి గాజువాకలో 301 జీవో ప్రకారం చెల్లని పట్టాలు ఇచ్చి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ బహిరంగ చర్చకు రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ నరసింగరావు సవాల్ విసిరారు. సిపిఎం ఆధ్వర్యంలో జోగువనిపాలెం ఆయన పాదయాత్ర నిర్వహించారు. సుమారు 40 సంవత్సరాలుగా గాజువాక ప్రజలు ఎదురు చూస్తున్న ఈ సమస్యను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మరింత జట్లం చేశారని ఆరోపించారు. ఈ భూమిని ఎప్పుడైనా ప్రభుత్వం తీసుకోవచ్చుననే నిబంధనను జీవోలో ఖచ్చితంగా ఉందని, ఈ విషయంలో నిగ్గు తేల్చడానికి ఎమ్మెల్యే బహిరంగ చర్చకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ షరతులు లేకుండా పట్టా ఇచ్చినప్పుడే అది సరైనటువంటి పట్టా అవుతుంది. ఈ రోజు ఇవ్వడం కాదు. 44 జీవో 2008లో ఇచ్చారు. ఆనాడే ఎటువంటి షరతులు లేకుండా ఇచ్చారు. 5 ఏళ్లు 2 ఏళ్ళని లేదు. 2008లో ఏ షరతు లేకుండా పట్టా ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు 5 ఏళ్లని షరతు ఎలా పెడుతున్నారు? మళ్ళా 8 ఏళ్ళు అయిన తర్వాత 2008లో ఏ షరతు లేకుండా పట్టా ఇచ్చారు. 2000 మంది ఆనాడు పట్టాలు పొందారు. అదే భూములకి ఈ రోజు 8 ఏళ్ళు అయిన తర్వాత మీరు 2 ఏళ్లని షరతు పెట్టినా తప్పే. అందుకని షరతులు పెట్టడం తప్పనేది అర్థం చేసుకుంటే ఎల్ఐసి సౌత్ సెంట్రల్ జోన్ స్థాయి క్యారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్ ను ఈ నెల 10-11 తేదీల్లో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ అధ్యక్షుడు పి రమేష్ బాబు తెలిపారు.
ఎల్ఐసి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 10వ తేదీ ఉదయం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 73 మంది అంతర్జాతీయ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో హాజరవుతున్నట్లు చెప్పారు. వీరిలో 36 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. 3 రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే చెస్లో కూడా ఇంటర్నేషనల్ మన నేషనల్ లెవెల్లో టోర్నమెంట్స్ ఆడుతూ FIDE వాళ్ళ ELO రేటింగ్స్ ఉన్న క్రీడాకారులు కూడా, చెస్ క్రీడాకారులు కూడా ఉన్నారు. వారు కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. క్రీడలు ఎంతో ఇంపార్టెంట్ అన్నది పబ్లిక్ సెక్టర్స్లో నమ్ముతూ దాన్ని తూచా తప్పకుండా మన LICలో కూడా క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తూ మనము ఈ విధంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. దీనికి కాను ఈ 2 రోజులు మాత్రం 11th and 12th, 10th and 11th, 10వ తారీఖున ఈ టోర్నమెంట్. విశాఖ నగరంలో ఆక్రమణల తొలగింపు అంశం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా చిరు వ్యాపారులపై జీవీఎంసీ కొరడా జడిపిస్తోంది. దీంతో ప్రజా ప్రతినిధులు, బాధితులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీలో నెలకొన్న వివాదంపై ఓ రిపోర్ట్. విశాఖ నగరంలో పలుచోట్ల రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వారిని జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. దీంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. నగర సుందరీకరణ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. దీనిపై ప్రజా ప్రతినిధులు కూడా తోపుడు బండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో చిలకపేటలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. తమకు జీవించే హక్కు కల్పించారంటూ డాబా గార్డెన్ తోపుడు బండ్ల వర్తకులు ఆందోళన వ్యక్తం చేశారు. డాబా గార్డెన్ దగ్గర ఉన్న చిరు వ్యాపారస్తులందరినీ జీవీఎంసీ వారు, టౌన్ ప్లానింగ్ వారు వచ్చి తొలగించడం జరిగింది. కారణం ఏమైనా అడిగితే కమిషనర్ గారు అర్థాత్మకంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి తీసేయమని చెప్పారు. మేము తీసేయడానికి రెడీ అయ్యామని చెప్పేసి మా దగ్గరికి వచ్చారు. మాకు 1-2 రోజులు అవకాశం ఉండి మరి ఉన్న సరుకులు కూడా పాడైపోతాయన్నా సరే వినకుండా మీరు తీస్తారా, మమ్మల్ని బళ్ళు వేసుకెళ్ళిపోవాలని చెప్పేసి బెదిరింపు చర్యలకు దిగారు. ఇందుకు గాను మేము జోనల్ కమిషనర్ గారికి ప్లస్ ఏసీపీ గారిని కలవడం జరిగింది. కలిస్తే మా చేతులు లేదు, అంతా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. మా నాయకుడైన వాసుపల్లి గణేష్ కుమార్ గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాము. వారు సానుకూలంగా స్పందించి అది ఫ్రీ వెండింగ్ జోన్ లో తీయడానికి వీల్లేదని చెప్పేసి జోనల్ కమిషనర్ గారికి, ఏసీపీ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే లెటర్ ఇస్తే ఆ లెటర్ పరంగా జోనల్ కమిషనర్ గారు ఫార్వర్డ్ చేశారు. కమిషనర్ గారు ఫార్వర్డ్ చేయమని చెప్పారు. అదేవిధంగా మేము కొద్దిసేపట్లో కమిషనర్ గారి దగ్గర కలవడానికి వెళ్తున్నాము. అయితే ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదుల పట్ల ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సానుకూలంగా స్పందించారు. అధికారులు కొన్ని నిబంధనలు సడలించి హ్యాకర్స్ జోన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో సెల్లార్లు వినియోగించుకోకుండా వాటిలో షాపింగ్ మాళ్లు పెట్టడం సరైంది కాదని ఆయన అన్నారు. మరి అలాంటి వాళ్ళని వదిలేసి పెద్దవాళ్ళకే ఇది స్మార్ట్ సిటీ అనుకుంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యే కానీ సహించిన దయచేసి కమిషనర్ గారికి కూడా ఈ మీడియా ద్వారా చెప్తాను. అలాగనే రేపు కూడా నేను చెప్తాను కమిషనర్ గారికి. అలాంటిది ఏదైనా అవసరం అనుకుంటే మీరు ముందు డాబా గార్డెన్స్ కానీ లేదనుకుంటే మీరు ఈ జగదాంబ ఏరియాలో కానీ సెల్లార్స్ తీయించండి. ప్రతి బిల్డింగ్ కూడా సెల్లార్ పర్మిషన్స్ ఇచ్చారు, సెల్లార్స్ తీశారు. కానీ వాళ్ళు గోడౌన్స్ కింద వాడుకుంటున్నారు. ఒక హోటల్ అవ్వచ్చు, లేదనుకుంటే ఒక షాపింగ్ మాల్ అవ్వచ్చు, లేదనుకుంటే ఏదైనా ఒక చిన్న బట్టల షాప్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా తీసి అక్కడ పార్కింగ్ ఉందని చెప్పి ఫెసిలిటీ పెట్టి ఒక బోర్డు పెట్టుకోవాలి. అలాగే వ్యాలెట్ పార్కింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి షాపింగ్ కానీ ఏ హోటల్ వాళ్ళైనా సరే. అసలు సిస్టమే ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. స్మార్ట్ సిటీకి తగ్గ స్మార్ట్గా వీళ్ళు కూడా వెళ్ళాలి. కనీసం వాళ్ళ ఎంప్లాయీస్ కోసం కనీసం ఒక టాయిలెట్ కూడా పెట్టుకోలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా 24 hours అక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. ఒక ఇంచుమించు ఒక్కొక్క షాపింగ్ మాల్లోని ఒక 500 నుంచి 1000 మంది ఉంటారు. కానీ వాళ్ళకి ఒక దగ్గర టాయిలెట్కి వెళ్ళడానికి ఫెసిలిటీ ఉంది. అది జీవీఎంసీ మళ్ళీ ఎక్కడ సెపరేట్ టాయిలెట్లు కట్టించి ఇవ్వాలి. ఇవన్నీ ఒక సమగ్రమైన అభివృద్ధిని తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత వెండర్ కూడా సెపరేట్ వెండర్ జోన్ పెట్టుకోవాలి. వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక 1 month లేదంటే 2 months ఇచ్చిన తర్వాత వాళ్ళనేమో అక్కడి నుంచి లిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళకి సరైన అనుగుణమైన మళ్ళీ వెండర్ జోన్ని మళ్ళీ అలొకేట్ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇలాంటి చర్యల వల్ల, అబ్రప్ట్ చర్యల వల్ల, హ్యాస్టీ డెసిషన్స్ వల్ల మా తెలుగుదేశం ప్రభుత్వం చెడిపేరు వస్తుంది. చిలకపేటలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కారానికి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ధరలు నియంత్రించడంలో విఫలమవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వంట గ్యాస్పై సబ్సిడీని ఎత్తివేస్తుందని పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ విమర్శించారు.
గ్యాస్పై సబ్సిడీ ఎత్తివేయడాన్ని నిరసిస్తూ పారిశ్రామిక ప్రాంతం హెచ్పీసీఎల్ గోడౌన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లా మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయిందని అన్నారు. గ్యాస్పై దశల వారీగా సబ్సిడీ ఎత్తివేయడం మహిళలను ఆవేదనకు గురిచేస్తుందని అన్నారు. ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, నిర్మల్ రెడ్డి, ధనలత తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉండే విధంగా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. గతంలో గుర్తు చేసుకుంటే యూపీఏ గవర్నమెంట్ అంటే అప్పుడు కాంగ్రెస్ కూడా అందులో భాగస్వామి. మరి అప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. మరి ఆ రోజు గ్యాస్ రేటు పెరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే అప్పుడు కంబైన్డ్ రాష్ట్రంగా ఉండేవాళ్ళు 8.5 కోట్ల మంది ప్రజలు ఉండేవారు. మరి రాష్ట్ర ప్రజల మీద ఆ భారం ఉండకూడదని చెప్పి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ రేటు ఏదైతే ఉందో ఆ పెరిగిన రేటు ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి ఆ రోజు వెంటనే అనౌన్స్ చేసి ప్రజలకు అండగా ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఆదివాసీల హక్కులు నిరాకరించి ఉత్సవాలు నిర్వహించడం దారుణమని గిరిజన సంఘం ప్రతినిధి జి చిట్టిబాబు అప్పల్ నర్సేలు విమర్శించారు. సిపిఎం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడిచినా ఒక్క గిరిజనుడికి కూడా అటవీ హక్కుల పత్రాలు ఇవ్వలేదని అన్నారు. కానీ బాక్సైట్ తవ్వకాలకు మాత్రం 1212 హెక్టార్లు అటవీ భూమి అప్పగిస్తూ జీవో నంబర్ 97ను చంద్రబాబు జారీ చేశారని అన్నారు. దాన్ని నేటికి రద్దు చేయకుండా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరుతో గిరిజనులను మభ్యపెట్టడానికి చంద్రబాబు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారని విమర్శించారు. ఏజెన్సీలో ఇప్పటికే 98 మంది గిరిజనులు చనిపోయారు. ఎపిడమిక్ సీజన్లో మలేరియా, టైఫాయిడ్, విష జ్వరాలు, టీబీ వంటి జ్వరాలతో చనిపోతున్నా కనీసం వారు ఎందుకు చనిపోతున్నారనే ఒక విచారణ చేపట్టేదానికి కూడా ప్రయత్నం చేపడుతున్న పరిస్థితి లేదు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతంలో విద్యా వైద్యం చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పి మేము భావిస్తున్నాం. మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. నేటికి కనీసం బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు, తరగతులు స్టార్ట్ చేయలేదు. కానీ ఇతర విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా ప్రైవేట్ భవనాల్లో పెట్టి నడుపుతున్న ప్రభుత్వం గిరిజనుల పట్ల వివక్షత ప్రదర్శిస్తూ ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలని చెప్పి మేము భావిస్తున్నాం. కంజరపాలెం సన్ రైజర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కేర్ ఆసుపత్రి వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. స్థానిక ప్రజలకు ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఈ మెడికల్ క్యాంపు ఎంతగానో ఉపయోగపడిందని క్లబ్ అధ్యక్షుడు ప్రకాష్ తెలిపారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి 3 నెలలకోసారి ఈ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. శిబిరం ఏర్పాటు చేసామండి. ఇది చాలా సక్సెస్ అయ్యింది. మేము ఇక మీదట కూడా ఇంకా చాలా చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు వచ్చిన వాళ్ళు కూడా బాగా సహకరించారండి. ఇక మీదట 2 నెలలు 3 నెలలకు ఒకసారి అలాగే క్యాంపులు పెడుతుంటామండి. ఇక మీదట అలాగే సాగిస్తాము. ₹1 సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని డైరెక్టర్ ఆర్కే గాంధీ, హీరో ఉదయ్ కుమార్లు కోరారు. ఆర్కే మీడియా హౌస్ లో చిత్ర యూనిట్ బృందం మీడియాతో మాట్లాడారు. కొత్త నటీనటులతో చిత్రాన్ని 11 రోజుల్లో తెరకెక్కించినట్లు డాక్టర్ గాంధీ తెలిపారు. రూపాయి సాధించలేని వ్యక్తి 30 కోట్లు ఇస్తే ఏం చేస్తాడనే అంశం కథాంశంగా చేసుకుని ఈ చిత్రం నిర్మించినట్లు తెలిపారు. గీతా సింగ్ గారు, ఫిష్ వెంకట్, టార్జాన్ ఇలాంటి నటీనటులతో నేను పనిచేయడం, కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి మాకు యాక్టింగ్ అనేది ఎక్కడ యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళలేదు, ఇంకో చోటుకి వెళ్ళలేదు. కేవలం మా డైరెక్టర్ గారు ఆర్కే గాంధీ గారు చెప్పడం వల్లే మేము ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే దానికి కారణం మా డైరెక్టర్ గారు. ఈ సినిమా చేసిన తర్వాత వేరే సినిమాలు, ఒకటి నా కొడుకు పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అనే సినిమా, ఇంకొకటి కథ కంచికి మనం ఇంటికి అనే సినిమా, 2 సినిమాలు ఆఫర్ రావడం జరిగింది. వచ్చి బెంగళూరు రాజీవ్ గాంధీ సారు నాకు ఫస్ట్ ప్రేమ భిక్ష మూవీ నుంచి పరిచయం అయ్యారు. ఫస్ట్ మూవీలోనే నాకు పెద్ద పెద్ద స్టార్ అయిన సుమన్ సారు, సుమన్ శెట్టి అట్లా వాళ్ళ చేతిలో నాకు క్యారెక్టర్ ఇచ్చి ఒక బెస్ట్ ఆఫర్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏమీ చెప్పలేదు. ఆఫ్టర్ 2 months వాళ్ళు ఫోన్ చేసి, మీరు లీడ్ క్యారెక్టర్కి రూపాయి అనే మూవీకి 10 trees అనే బ్యానర్ నుంచి మీరు సెలెక్ట్ అయ్యారమ్మా. హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి వేదికైన అరకు హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్.
ఈ నెల 10, 11 తేదీల్లో గీతం వేదికగా ఏపీ బయో 2017 అంతర్జాతీయ సదస్సు 600 మంది శాస్త్రవేత్తలు పాల్గొంటారన్న వీసీ ప్రొఫెసర్ ప్రసాదరావు. గాజువాక ఇనాం భూముల విషయంలో ఎమ్మెల్యే బహిరంగ చర్చకు రావాలి. జోగవనిపాలెం పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నరసింగరావు. ఈ నెల 10, 11 తేదీల్లో సౌత్ సెంట్రల్ జోన్ స్థాయి క్యారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్ 3 రాష్ట్రాల నుండి క్రీడాకారులు హాజరవుతారన్న నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.